చాలాసేపటికి ఆశ్రమ బలవంతంగా లేపి కూర్చోబెట్టింది. ఆ తర్వాత సిద్ధుకు ఫోన్ చేసింది. ఫోన్ చేయగానే కుమారుడు పరిగెత్తుకొని బండి వేసుకొని వచ్చాడు. బాబు బండి తీసుకొని బండిని లేపి నన్ను లేపాడు. బండి మీద కూర్చోబెట్టుకొని చర్చి దగ్గరికి తీసుకొస్తానని చెప్పి తీసుకొస్తూ ఉంటే ఈ చింత చెట్ల దాకా తీసుకొని వచ్చిండు. అప్పటిదాకా బండి మీద కూర్చున్నంతసేపు కొంచెమన్నా స్పృహ ఉన్నట్టుగా అనిపించింది. కానీ చింత చెట్లు దగ్గరికి వచ్చేసరికి అసలే కూర్చునే అవకాశం కూడా లేకుండా అయిపోయింది. వెంటనే అన్నాను, బిడ్డ బండి ఆపరా, నా వల్ల అయితే లేదు, ప్రాణం పోతుందేమో అనిపిస్తుందిరా, బండి ఆపు అని చెప్పి అదే మట్టిలో బండి ఆపి నేను కింద పడిపోయినా ఆ బాబు కింద కూర్చొని ఒడిలో నన్ను పడుకోబెట్టుకున్నాడు. కరోనా టైంలో కూడా ఎవరు నా దగ్గరికి రావడానికి ధైర్యం చేయలే. తిమోతి ఒక్కడు మాత్రం నా దగ్గరికి వచ్చి నా పక్కనే కూర్చొని మాకు కావాల్సిన అవసరాలు తీసుకెళ్తూ ఉండేవాడు. నిజంగా మొదటిగా నేను దేవునికి ఎంతో రుణపడి ఉన్నాను. తర్వాత ఆ కొడుకు కూడా నేను చాలా రుణపడి ఉన్నాను. వద్దురా, నా దగ్గరికి రావద్దు, మీ తండ వాళ్ళు నేను రానియర్రా అని చెప్పినా కూడా అంకుల్ నాకేం కాదు అని చెప్పి ధైర్యం చేసి ఆ టైంలో కూడా వాడు వచ్చి నా పక్కనే కూర్చునేది. అలాగే మొన్న జరిగిన ఆ ప్రమాదం జరిగినప్పుడు కూడా ఆ కొడుకు వచ్చి పక్కనే కూర్చొని నన్ను ఒళ్ళో పడుకోబెట్టుకొని ఒక కొడుకును తండ్రి కదా తీసుకొచ్చినట్టుగా చచ్చదాకా తీసుకొని వచ్చి ఆ మంచాల పడుకోబెట్టాడు. ఆ తర్వాత అసలు నాకు స్పృహ లేదు, నాకు అసలు సోయి లేదు. నేను మట్టిలోనే పడుకొని ఉన్నాను. అక్కడి నుంచి ఇక్కడ దాకా ఎట్లా తీసుకొచ్చిండో తెలియదు. ఆ తర్వాత మా అత్తమ్మ వచ్చింది, తర్వాత సంగీత వచ్చింది, వీళ్ళందరూ వచ్చారు. ఏదో అట్లా వచ్చి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది అంతే. ఆ తర్వాత చర్చి ముందున జ్యోతి వచ్చింది, పిల్లలు వచ్చారు. ఆ తర్వాత బాబు చిన్నగానికి ఫోన్ చేసిండు, చిన్న మార్కు ఫోన్ చేస్తే ఇద్దరు కలిసి బండి మీదనే కూర్చోబెట్టుకొని నన్ను మహబూబా తీసుకెళ్తాను. వాడికి ఏం చేయాలో కూడా అర్థమవుతలేదు, ఎవరికి ఫోన్ చేయాలో అర్థమవుతలేదు, ఎవరికి చెప్పాలో కూడా అర్థమవుతలేదు. నాకంటే ఎక్కువగా వాడు కంగారు పడిపోతాడు, నాకంటే ఎక్కువగా వాడు ఏడుస్తాడు. ఎందుకంటే నేనున్న సిచ్యువేషన్ అట్లాంటిది, నేనున్న పరిస్థితి అట్లాంటిది. ఏది ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు నాన్నగారు మమ్మల్ని చూడడం, వెంటనే సిద్ధుకు ఫోన్ చేయడం, అక్కడికి రావడం, అక్కడికి వచ్చి హాస్పిటల్లో దగ్గరుండి హాస్పిటల్లో చూయించి డాక్టర్ గారితో మాట్లాడి అక్కడ చూయించి మరలా ఇంటికి తీసుకొచ్చి 2 రోజులు చాలా తల్లడిల్లిపోయిండు. నా కొడుకు లేస్తాడా, నిలబడతాడా? పిల్లల మీద తల్లిదండ్రులకు ఎంత బాధ ఉంటుంది అనేది నాకు గడిచిన వారంలో అర్థమైంది. నేనున్న పరిస్థితిని బట్టి నిన్న కాకుండా మొన్న ముఖం కూడా కడుక్కోకుండానే వచ్చేసింది. ఎట్లా ఉన్నాడో నా కొడుకు, ఏం చేస్తున్నాడో నా కొడుకు.
ముఖం కూడా కడుక్కోకుండా వచ్చి నా పరిస్థితిని చూసి తల్లడిల్లిపోయి ఎంతగా దేవుని దగ్గర కన్నీళ్లతో ప్రార్థన చేసిందో నేను అర్థం చేసుకోగలను. చాలా రోజులుగా నేను అనుకున్నాను, నా తండ్రి మనసులో నాకంటూ ఒక స్థానం ఉన్నదని అనుకున్నాను, కానీ నా తండ్రి నా కొరకు ఎంత బాధపడతాడు అనేది నేను గడిచిన వారంలో అర్థం చేసుకొని నాలో నేను కుమిలిపోయి ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. గడిచిన వారంలోనే, ఈ వారంలో నాతో పాటు తనకు కూడా గాయాలైనవి, నాతో పాటు తనకు కూడా కరోనా వచ్చింది. నన్ను చేసుకున్నప్పటి నుంచి ఈరోజు వరకు ఏ రోజు తను సంతోషంగా ఉండలే, ఏ రోజు తను ఆనందంగా ఉండలే, ఏ రోజు సంతోషంగా గడిపిన సందర్భం లేదు. నిజంగా అలాంటి భార్య నాకు దొరకడం దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం. నా చిన్నప్పుడే నేను నా తల్లిని పోగొట్టుకున్నాను. ఎన్నోసార్లు నేను దేవుని దగ్గర కొన్ని వందల వేల సార్లు ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. నా భార్య పిల్లలకు తెలియకుండా మా అమ్మను తలుచుకొని ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకు ప్రభువా నాకు అమ్మ ప్రేమ తెలియకుండా చేసినావు అని చెప్పి ఏడ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈ మాట ధైర్యంగా చెప్పగలను, తల్లి కంటే ఎక్కువగా ప్రేమించి, తల్లి కంటే ఎక్కువగా చూసుకోగలిగిన భార్యను దేవుడు నాకు ఇచ్చాడు. ఆ విషయంలో నేను దేవునికి ఎంతో రుణస్తున్నా. ఆ తర్వాత హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నాన్నగారు మీ అందరికీ ఫోన్ చేశారు. మీరు అందరూ నా కొరకు పరిగెత్తుకొని వచ్చారు. పరిగెత్తుకొని వచ్చి నా మనసు దగ్గర కూర్చొని మోకాళ్ళ మీద ఉండి నా కొరకు కన్నీళ్ళతో ప్రార్థన చేశారు. మీరందరూ, మీ అందరికీ పేరు పేరున వందనాలు. మీ అందరికీ నేను ఎంతో రుణస్తుడను. మీ ప్రార్థనకు, మీరు చూపిన ప్రేమకు. ఏమిచ్చినా నేను దేవుని రుణం తీర్చుకోలేను. అలాగే మీ అందరికీ నేను ఎంతగానో రుణస్తున్నై ఉన్నాను. ఆ తర్వాత కీర్తన్, విక్టర్, ఆ తర్వాత మనోహర్, జాన్ వెస్లీ అంటే వాళ్ళు నా పిల్లలే కాబట్టి ఈ ముగ్గురు నలుగురు పిల్లలు ఇంటికి కూడా పోకుండా వాళ్ళ తల్లిదండ్రులు నన్ను అట్లా చూసుకున్నారో లేదో కానీ వాళ్ళ తల్లిదండ్రి కంటే ఎక్కువగా నన్ను చూసుకున్నారు. దేవుడు ఆ బిడ్డలకు నిండు 100 ఏళ్ళు మంచి ఆయుష్, ఆరోగ్యం ఇచ్చును గాక. మేము ఇలాగున బలహీనంగా ఉన్నామని విశ్వాసులైన బిడ్డలు పరామర్శించడానికి వచ్చారు, పరామర్శించారు. బలపరిచే మాటలు ఎన్నో చెప్పి బలపరిచారు. అందరి పేర్లు చెప్పగలను. అందరూ వచ్చారు, రాలేదు అన్నవారు ఎవరు లేరు. మేము లేవలేని పరిస్థితుల మధ్యలో ఉంటే కమలమ్మ ప్రత్యేకంగా తన బిడ్డల దగ్గర కన్నా అలాగున పోయిందో లేదో తెలియదు, కానీ ప్రతిరోజు మా దగ్గరకు వచ్చి తన బిడ్డల కన్నా చేసుకున్నదో లేదో అలాగున, కానీ మా ఇంట్లో అన్ని పనులు చేసి పెట్టింది. దేవుడు ఆ బిడ్డను దీవించును కాక. అలాగే చర్చి ముందున్న జ్యోతి, శిరీష పొద్దున్న లేవగానే ఇంటికి వచ్చి గిన్నెలు తోమి, బట్టలు పిండి, ఇల్లువాకిలు ఊడ్చి, అయ్యో మా అమ్మగారు అయ్యగారు ఇలాగున ఉన్నారని చెప్పి వాళ్ళు పొద్దున్నాక పనిచేసి అలసిపోయి వచ్చినప్పటికి కూడా బిడ్డలు మాకెంతగానో సహాయపడ్డారు. అలాగే చెల్లె సుప్రియ, అలాగే కీర్తన,
ఐషు ఆ బిడ్డలు కూడా ప్రతిరోజు మాకు రొట్టెలు చేసి పంపించారు. సోదరి శిరీషక, ప్రతి ఒక్కరి పేరు చెప్పగలను ఇలాగున. ఎందుకంటే మీరందరూ నా వాళ్ళు. మీ అందరి ప్రేమకు నేను ఎంతో రుణస్థుడినై ఉన్నాను. మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు చెప్తున్నా. అందరికీ వందనాలు. చాలామంది బిడ్డలు మాకు చెప్పలేదయ్యా అని చెప్పి అన్నారు. నేను ఎవరికి చెప్పలేదు, ఆ మాట వాస్తవమే. కానీ చెప్తే తెలుసుకోవడం కన్నా అడిగి తెలుసుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది. ఎందుకంటే మీ కొరకు ప్రార్థించే సేవకులు ఎలాగున్నారు అనేది తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత మీది అని నాకు అనిపించింది. ఒకసారి చేతులపైకి తల్లి చెప్దాం. ఇలాగనే పరిస్థితి తెలవగానే పరిగెత్తుకొని వచ్చారు. వాళ్ళ కుటుంబం, శిరీష కుటుంబం. ఒక్కరి పేరని చెప్పలేను, ఇద్దరి పేర్లని చెప్పలేను. ప్రతి ఒక్కరూ వచ్చారు నా దగ్గరికి. ప్రతి ఒక్కరూ వచ్చారు నా దగ్గరికి. అందరూ వచ్చారు. రాలేదు అనడానికి ఏ ఒక్కరు లేరు. అందరూ వచ్చారు. మీ అందరికీ నేను నిజంగా హృదయపూర్వకంగా యథార్థమైన మనసుతో చెప్తున్నాను. మీ అందరికీ నేను రుణస్తుని. మీ అందరి ప్రార్థన నా మీద ఉన్నది కాబట్టి ఎన్నిసార్లు నా మీదకి ఇలాంటి ప్రాణాపాయ స్థితులు వచ్చినా, ఎలాంటి గండాలు వచ్చినా, వాటన్నిటిలో నుండి ప్రభువే నా చేపట్టుకొని లేవనెత్తి తీసుకొని వస్తున్నాడు. మీ అందరి ప్రార్థనను బట్టి, మీ ప్రార్థనను బట్టి మీ ప్రార్థనే లేకపోతే ఇప్పుడు కాదు, కరోనా టైంలోనే వెళ్ళిపోయేవాడిని. మీరందరూ ప్రార్థించేవారు, మా ముందు వెనక ఉన్నారు. కాబట్టి దేవుడు మీ ప్రార్థనను బట్టి మమ్మల్ని ఇంకా సజీవుల లెక్కలో ఉంచుతున్నాడు. మీ అందరికీ వందనాలు. ప్రార్థించిన మీ అందరికీ, పరామర్శించిన మీ అందరికీ, ప్రేమ చూపించిన మీ అందరికీ, పరిచర్య చేసిన మీ అందరికీ. ఒకవేళ నేను ఎవరినైనా మర్చిపోయినట్లయితే దయతో నన్ను క్షమించండి. రంగమ్మ వచ్చిందా? రంగమ్మ వయసులో పెద్దది తల్లి. ఒక కొడుకు పరిచర్య చేసినట్టుగా వచ్చి నా కాళ్ళొత్తి చేతులొత్తి, నేను ఆ రోజు భయంకరమైన జ్వరంతో ఉన్నాను. నా కాళ్ళొత్తి చేతులొత్తి పరిచర్య చేసి ప్రార్థన చేసి వెళ్ళింది. దేవుడు ఆ బిడ్డను దీవించునుగాక. మహబాద్ నుంచి వచ్చారు బిడ్డలు చూడడానికి, పరామర్శించడానికి. తెల్లవాడు నుంచి వచ్చారు, బేరువాడ నుంచి వచ్చారు. నిజంగా మీ అందరికీ బడితండ నుంచి వచ్చిన వారికి, సబ్ స్టేషన్ నుంచి వచ్చిన వారికి, బోడతండ నుంచి, సౌలతండ నుంచి వచ్చిన వారికి, స్టేషన్ నుండి వచ్చిన వారికి అందరికీ పేరు పేరున వందనాలు, కృతజ్ఞతలు. డాక్టర్ గారు చెప్పారు 20-25 రోజుల వరకు లేవద్దు, నడవద్దు అని. దేవుడే తన సంపూర్ణమైన స్వస్థతను నాకు అనుగ్రహించి నిలబెట్టాలని మీ అందరి ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకుంటారని ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగాక.